హలో హాయ్ హాయ్. నిన్న బిగ్ బాస్ చూసి బిగ్ బాస్ చూస్తుంటే నిజంగా వెరీ 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 ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. నాకైతే నా ఒళ్ళంతా బిగ్ బాస్ రీతు చౌదరి పాప ఉండిపోయా నిజంగా. బికినీ అన్నావు నిన్న వేసిందిగా షార్ట్ డ్రెస్. బికినీ వేసింది నాకు మొత్తం ఎక్కడ కారిపోయింది అంతే. ఏంది చెమట్లు ఎక్కడ కూడా కారిపోయింది, ఏంది జొల్లు కారిపోయింది అంతే నాకు. నేను బిగ్ బాస్ చూసేదే రీతు చౌదరి కోసం అంతే. దయచేసి బిగ్ బాస్ ఉండే వాళ్ళు రీతు చౌదరి పాపలాగే కంటెంట్ క్రియేట్ చేయండి. కాస్త 10 మందిని ప్రేమించండి, మీ ప్రేమను పంచండి. 10 మంది పేదవాళ్ళకి మీ ప్రేమని అందించండి. దయచేసి బిగ్ బాస్లో ఉన్న ఆంటీలకి అమ్మాయిలకి చెప్పేది ఒకటే, ప్రేమించండి అమ్మ, ప్రేమించండి. 10 మందిని ప్రేమించండి, తప్పే ఉంది. ప్రేమిస్తే పోయేది ఏముంది? సరే కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్పు. అంతే మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, ప్రేమిస్తారా? లేదంటే ప్రేమించట్లేదు కదా, వచ్చిన ప్రేమిస్తారా? బిగ్ బాస్ లో ప్రేమించట్లేదు అందరిని. కామన్ మ్యాన్ లో ఒక రకంగా చూస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు కదా. ప్రేమ అనేది అందరి మీద ఒకే రకంగా ఉండాలిగా, ఎందుకు ఉండట్లేదు బిగ్ బాస్ లో? రీతు చౌదరి గురించి వాడేది లేదు. రీతు చౌదరి సెలబ్రిటీ. డెమ్మోన్ పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ అయినా వాళ్ళు నిజం కామన్ మ్యాన్ కానీ లే, మా అంత పేదరికం లేరు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉండేది. కానీ వాళ్ళు కామన్ మ్యాన్ కోటకని పోయారు. రీతు చౌదరి పాప డెమ్మోన్ పవన్ కళ్యాణ్ని ట్రై చేస్తుంది. ఇద్దరిని ఓడు దీన్ని చేస్తున్నారా, ఇది వాళ్ళని చేస్తుందా ఏం అర్థం అవట్లే. ఎవరిని ఎవసారి ఏదో ఒకటి ప్రేమించుకున్నారు. దయచేసి ప్రేమించండి, 10 మందిని ప్రేమించండి, చెప్పేది అది. సరే గానీ నిన్న టాస్క్ జరిగింది కదా కెప్టెన్సీ. కాదు కరెక్టేనా డెమోన్ పవన్ ని కెప్టెన్ చేయడం రీతు? ఏమన్నా ఫేవరిజం చేసిందా? అదే ఫేవరిజం ఏమైనా చేసిందా? అంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడుస్తుంది కదా దాని మీద. అంటే చూడు, ప్రేమకి ఆ శక్తి ఉంది, ప్రేమకి ఆ బలం ఉంది, ప్రేమకి ఆ నమ్మకం ఉంది. అంటే రీతు చౌదరి పాప వాడు పట్టతలుడు, కనపడతలుడు మనీష్ వాళ్ళిద్దరు ఆడుతున్నారు. ఈ పక్క ఎవరు రీతు పాప ఎవరు ఆడుతున్నారు, ఎవరు కదా, ఎవరు పేరు గుర్తురాదా, పేరు చెప్పండి. సరే, భరణి గారు, ఎమ్మానేలు, మనీష్, డేమోన్ పవన్ నలుగురు నిన్న కెప్టెన్సీ టాస్క్ ఆడారు. ఆ రీతు ఏమో సంచాలక్ అయితే ఇచ్చిన సపోర్ట్. తెలుసు దమ్ము శ్రీజ పాప తెలుసులే, కానీ రీతు అంటే బాగా మనోడికి లవ్ ఎక్కువ. సరే నిన్న నీకు డ్రెస్ ఎలా ఉంది? రీతు పాపది అడిగావు కదా నిన్న. డ్రెస్ అబ్బా, రీతు పాప డ్రెస్ ఇది కాదు కావాలా, రియాలిటీ ఇది. బయట అట్ట ఉందో రియాలిటీ కూడా అక్కడ కూడా అట్టే ఉంటది. ఎవరేమన్నా పేగలుగుతారు చెప్పండి? ఎక్కువ మాట్లాడారంటే పోయి ఆడవి నిరూపించుకోవడానికి వచ్చాను. బయట నా మీద వచ్చిన టాక్ అంది కదా, మరి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే నిరూపించుకుంటుంది. మరి తప్పే ఉంది? ప్రేమించడం తప్ప? రీతు చౌదరి ప్రేమించడం తప్ప? ఏం తప్పండి? చౌదరి పాప ప్రేమించడం తప్పేలే. ఇప్పుడే చెప్తానా, దయచేసి అందరూ ఎవరైనా ప్రేమించవచ్చు. ప్రేమించడం తప్పే కాదు. మీ దృష్టిలో తప్పు అనొచ్చు, నీలో తప్పు తప్పులే. ఈ సృష్టి ఉండేది ప్రేమతో. ప్రేమించండి. రీతు చౌదరి పాప చేసింది 100% కరెక్ట్, అంతే. ప్రేమించాల్సిందే. మరి ఇద్దరికి వేస్తుంది కదా ట్రాక్, ఒకటి డేమోన్ పవన్ కి, ఒకటి పవన్ కళ్యాణ్ కి. తప్పే ఉంది. మరి తినిపించుకోవడాలు ఎలా ఉంది తెలుసు అసలు లైవ్ లో మామూలుగా లేదు. నీకు వస్తుంది, ఇంకా ముందు ఉంది సైసి. అందుకనే నేను తెలుగు బిగ్ బాస్ చూడకుండా అది చూస్తున్నా. ఏది హిందీ రాకపోయినా పర్వాలేదు, బిగ్ బాస్ చూడాలి, కంటెంట్ చూడాలి అంతే. భాషకు సంబంధం. నువ్వు తమిళ అమ్మాయిని తోడుకొచ్చినా, కన్నడ అమ్మాయిని తోడుకొచ్చినా, హిందీ అమ్మాయిని, ఇంగ్లీష్ అమ్మాయి ఎవరు తోడుకుంటారా? నేను ఎవరన్నా ప్రేమిస్తా. ప్రేమకి భాషకి సంబంధం అంతే. కుమార్ గుండెలో చాలా ప్లేస్ ఉన్నట్టు. పుష్పక విమానం అనుకోండి. ఎక్కడ ఎన్నైనా ఉంటాయి. ఎంతమంది ఆంటీలైనా రావచ్చు, రండి నా దగ్గర రండి, నేను మేము ప్రేమిస్తా, నా దగ్గర రండి. కాబట్టి బిగ్ బాస్ అనేది నేను డైలీ చూస్తాను, ప్రేమిస్తా. పానీ పోయినా పర్లే, పానీ. సరే లక్స్ పాప గురించి చెప్పు. లక్స్ పాప ఆంటీ అయిపోయింది. అదే ఆంటీ అయిపోయింది పాప. ఆంటీ పాప ట్రై చేస్తుంది, కానీ అప్పుడప్పుడు లక్స్ పాప ఆంటీ అమ్మాయిల కంటే కూడా గ్లామర్ ఉంది బాగా. రీతు చౌదరి పాప కంటే కూడా బాగుంది.
ఏదైనా పర్లే ఏదో ఒకటి అందంగా ఉందా లేదా అంతే. మేకప్ వేస్తే ఆడపిల్లలు మేకప్ వేస్తేనే బాగుంటారు కదా. అది కదా మేకప్ వేస్తే ఆడది జరింది కాబట్టి ఓవరాల్ సైజ్ మాత్రం నేను చేస్తాను. గ్లామర్ కానీ నిజంగా ఆంటీ చూడగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంతే. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మధ్యలో తనుజ పాప కూడా బాగానే ఉంది. తనుజ పాప ట్రై శ్రీజ గురించి ఆ దమ్ శ్రీజ చేస్తున్నా. శ్రీజని ట్రై చేయట్లేదు ఎవరు. నేనన్నప్పుడు బాగున్నాను. ఎందుకు వాయిస్ భయపడుతున్నారా? అదే కావాలి వాయిసే కావాలి నాకు. అది అలాంటి వాళ్ళే కావాలి. అదే కదా. ఈమె ప్రియ గురించి కూడా చెప్పు మరి ఒక ముక్క. ప్రియా డాక్టర్ పాప. డాక్టర్ పాప డాక్టర్ పాపని పెళ్లి చేసుకుంటే డాక్టర్ కదా, మనం కూడా నర్స్ గానే కావాలి. నువ్వు పేషెంట్. అదే కరెక్ట్ కరెక్ట్. నాకు ఒక జబ్బు ఉందా, ప్రేమ జబ్బు. ప్రేమించే జబ్బు ఉంది కాబట్టి దయచేసి బిగ్ బాస్ లో నేను చెప్పేది ఒకటే, కంటెంట్ చూడండి అందరూ, ఎంకరేజ్మెంట్ చేయండి అందరిని. అయినా మీరు చేసేది ఏముంది? బిగ్ బాస్ అనే దాంట్లో ఎవరు పల్లె అసలు. బిగ్ బాస్ అనేది ఆల్రెడీ అది ఫేమస్ షో అనేది. దాంట్లో ఎవరున్నా ఫేమస్ ఉన్నా సెలబ్రిటీలు ఉన్నా ఎవరున్నా ఒకటే అందరూ. కాబట్టి బిగ్ బాస్ షోలో ఎవరున్నా ఒకటే, ఎంత స్టార్ ఉన్నా ఒకటే, కామన్ మ్యాన్ ఒకటే, నేనున్నా ఒకటే. ఆఖరికి చూడండి నేను నా బతుకు అట్టుకుని నాలాంటి వాడు బిగ్ బాస్ ఉన్నా కూడా పోతుంది బాగా. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒకటే, ప్రతిరోజు నేను బిగ్ బాస్ చూస్తాను. బిగ్ బాస్ లో గెలిచే సత్తా ఎవరికి ఉందంటే రీతు చౌదరి ఒక్కదానికి ఉందంతే. ఎందుకంటే ప్రేమిస్తుంది కాబట్టి అందరినీ. నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు చెప్పు, నిజం చెప్పాలి. రీతు చౌదరికి. ఎందుకు అంత ప్రేమ రీతు చౌదరి అంటే? నేనైతే వేస్తా చెప్తాను. ఇక్కడ రీతు చౌదరి పాపకు ఓట్లేండి. నేను వేసే ఓడికి వేస్తారు, ఏ నోటికి వాళ్ళని ఇష్టం. మనకి రీతు చౌదరి గెలిపిస్తా అంతే, గెలవాలంతే. రీతు చౌదరిని గెలిపిస్తానంటున్నా కుమారా, 50,000 కోట్ల కుమారా. అవును, వేసుకోపో రాసుకోపో.